మంచిది. ఈ 6వ కీర్తనని గూర్చి దావీదే రాశాడు. ఈ పాట ఏ సందర్భంలో ఈ పాట రాశాడు అనేది అంతగా తెలియట్లా. ఆయన నాన్న తలుపు సరిగేయండి, గేట్ సరిగేయండి. సో ఏ సందర్భంలో ఈ పాటని ఆయన రాశాడు అనేది అంత ఇదమిత్తంగా అర్థం కావట్లేదు, కానీ రాసింది మాత్రం దావీదని క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఈ పాటని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందని అంటే, తాను చేసిన పాపానికి శిక్ష అతని మీద పడినట్టుగా ఉంటుంది. ఇక్కడ తాను చేసిన పాపానికి శిక్షను అనుభవిస్తున్నాడు ఆయన. అయితే ఎప్పుడు ఏ పాపం చేసినప్పుడు రాయబడిందని మాత్రం మనకు క్లియర్గా లేదు ఇక్కడ. ఇప్పుడు 51వ కీర్తన ఉందనుకోండి, అది అర్థమవుతుంది. బెత్షెబా విషయంలో తాను పాపం చేసినప్పుడు, ఉరియాను చంపించినప్పుడు ఆ పాట రాశాడు అనడానికి ఒక ఆధారం ఉంది అక్కడ. ఈ పాట, ఈ 6వ పాట రాసినప్పుడు ఎక్కడ తాను పాపం చేశాడో, ఏం పాపం చేశాడో తెలియదు. అది నేను చరిత్రలో చూశాను, నిఘంటువుల్లో చూశాను, వ్యాఖ్యానాల్లో చూశాను, ఎవరు సరిగ్గా చెప్పల. సో అందువల్ల సందర్భం నేను చెప్పలేను, చేసిన పాపం ఏంటో నేను చెప్పలేను. కానీ శిక్షకు ఈ పాట యొక్క భావం ఒక మాటలో చెప్తున్నాను. శిక్షకు నేను పాత్రున్నే, నువ్వు వేసిన శిక్షకు నేను పాత్రున్నే, కానీ ఇంతగా శిక్షిస్తే నేను తట్టుకోలేకపోతున్నానని అభ్యర్థిస్తున్న పాట ఇది. నేను శిక్షకు పాత్రున్నే, కానీ నువ్వు కోపగించుకొని ఇంతగా శిక్షించేంత నేను తట్టుకోలేకపోతున్నాను, ఏదైనా కరుణించండి, కాపాడండి అని ఏడుస్తూ చేసిన ప్రార్థన ఇది. కన్నీళ్లతో ఏడుస్తూ చేసి ఈ ప్రార్థన ఆయన చేశాడు. చేసినప్పుడు ఆయన విశ్వాసం ఇక్కడ కనబడుతుంది, దేవుని విశ్వాస్యత కనబడుతుంది, తన విశ్వాసం కనబడుతుంది. ప్రార్థన దేవునికి చేశాడు, దేవుడు ఎంత విశ్వాస్యత గలవాడో చెప్తున్నాడు, తనకు దేవుని మీద ఉన్న విశ్వాసం కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఈ పాటలో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. మీరు 9-10 చరణాలు చూడండి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు అన్నాడు. నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును, ఆలకించాడు, అంగీకరిస్తాడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క శ్రేష్ఠ గుణలక్షణాలలో మన దేవుడు ఎవరు అనంటే, మన ప్రార్థన ఆలకించేవాడు. మన ప్రార్థన, మన విన్నపాలను ఆలకించే దేవుడు. అందుకు దేవుణ్ణి మనం ఆరాధించాలి. అది నువ్వు దుఃఖంలో ఉన్నావా, నువ్వు సంతోషంలో ఉన్నావా, నువ్వు ఎక్కడున్నావు అనేది కాదు, కానీ నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ విన్నపం ఆలకించి దేవుడు నీకు సమాధానం ఇచ్చే దేవుడు అనే దేవుని దైవత్వ లక్షణము ఈ చరణంలో మనకు కనబడుతుంది. ఆయన ఇంకొక మాట అన్నాడు 10వ చరణంలో, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనకకు మళ్ళుదురు అంటాడు ఆయన. అంటే శత్రువులను దేవుడు ఏడిపించే శత్రువులు, దుఃఖపెట్టే శత్రువులు, బాధపరిచే శత్రువులు తనకున్నారు. వాళ్ళందరినీ ఎలా మళ్ళిస్తాడో, వాళ్ళ నోర్లు ఎలా మూపిస్తాడో, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తాడో ఆయన చెప్పే దేవుడు అని కూడా విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థనలో. కనుక మనం కొన్నిసార్లు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుని యొక్క శ్రేష్ఠ లక్షణం మనకు అర్థం అవుతే దేవుణ్ణి మనం ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన దేవుడు ఎవరు అనంటే, మన ప్రార్థన ఆలకించే దేవుడు. తప్పకుండా మన విన్నపం వింటాడు. 2 అమ్మా, శత్రువుల చేతిలో నుండి ఎవరు ఆయన్ని ఏడిపిస్తున్నారో, ఇంత శ్రమకు కారకులైనటువంటి వారి నుండి కూడా ఆయన తప్పిస్తాడనే విశ్వాసం చేత ఆయన చేస్తున్న ఆర్తధ్వని ఇది, ప్రార్థన ఇది. ఈ ప్రార్థనలో ఆయన
ఇలా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి మీరు, ఇదంతా నేను చెప్పలేను కానీ ఒక 2 వచనాలు మీ ముందు ఉంచుతాను. చూడండి, నేను మూలుగుచు, 6వ చరణంలో, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేసుకొనిచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నా బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఖచ్చితంగా కన్నీళ్లకు ఒక కారణం చెప్తున్నాడు. కన్నీళ్లకు ఒక కారణం చెప్తున్నాడు. ఎవరు అనంటే, ఎవరో మొత్తానికి ఆయన్ని బాధ పెడుతున్నారు. ఎవరో తెలీదు, ఎవరో కానీ ఆయన్ని బాధ పెడుతున్నారు. ఆయన ఖచ్చితంగా బాధ పెడుతున్నారు అనే మాట, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి అన్నాడు. అంటే తప్పకుండా ఎవరో ఉన్నారు ఆయన ఏడిపించేవారు, ఆయన దుఃఖానికి కారుకులైన వారు ఎవరో ఉన్నారు. అది అందుకని అన్నాడుగా 10వ చరణంలో, నా శత్రువులను అనే పదం, శత్రువు కూడా అనే పదం వాడాడు కదా. నా శత్రువులను అందరూ సిగ్గుపడతారు అని, తన శత్రువులందరూ సిగ్గుపడతారని. అంటే తన్ను ఎవరైతే బాధిస్తున్నారో, బాధించిన వారు తప్పకుండా సిగ్గుపడేటట్టుగా దేవుడు చేస్తాడు అనే విశ్వాసం చేత ఈ పాట రాసుకున్నాడు. ఈయన పాట రాసుకున్నప్పుడు ఏడుస్తున్నాడు. ఈయన ఏడుపులో, ఈయన కన్నీళ్ళల్లో చాలా వేదన కనబడుతుంది, మనకు చాలా వేదన కనబడుతుంది. నేను మూలుగుచు అలసి ఉన్నానన్నాడు 6వ చరణంలో. ప్రతి రాత్రి నా కన్నీళ్లు విడుచుచు నా పరుపు, ఎంత ప్రార్థన, ఎంత కన్నీళ్లు ఆయన జీవితంలో ఎదురైనాయో, అది ఎంత బాధో మనకు తెలియదు అసలు. ఎందుకు నేను చాలా ఇంత బాధపడుతున్నాడు, ఏ సందర్భంలో బాధపడ్డాడు అని చెప్పి నేను చాలా కామెంటరీస్ చూశాను. నేను చూస్తే ఎవరు కూడా సరిగా చెప్పాల పెద్దవాళ్ళు. అందువల్ల నేను కూడా మీకు ఏం చెప్పట్లే. కానీ ఇందులో ఒక మంచి నీతి ఉంది, దాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ నీతి అనంటే, కన్నీళ్లు కార్చడం, ఏడవడం, దుఃఖపడడం అనేది ఒకటి ఉంది. ప్రతి బాధపడే వ్యక్తి, ప్రతి కష్టం, శ్రమలో ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా దుఃఖం వస్తుంది, దుఃఖపడతాడు. దుఃఖాన్ని గూర్చినటువంటి ఒక అవగాహన ఈ రోజున క్రైస్తవ సమాజానికి అవసరం. ఎందుకు ఏడుస్తున్నాడు? బుద్ధి లేక అంటాం మనం. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? బుద్ధి లేక ఏడుస్తున్నాడు వాడు అంటాం మనం. కొన్నిసార్లు వాడి మీద మనకి అయిష్టత పుట్టినప్పుడు, వాడు పిచ్చి పని చేసినప్పుడు బుద్ధి లేకుండా ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు వాడు అంటాం మనం. కానీ ఏడుపు ఖచ్చితంగా ఓ కారణం ఉంటుంది. ఆ కారణం ఏదైనా వాడు ఏడుస్తున్నాడు, వాడు బాధపడుతున్నాడు, ఎవరో బాధపడుతున్నారు. దీనంతటి వెనకాల ఆ మొదటి చరణం చూస్తే, హోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. చదువు. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము, నా ప్రాణము బహుగా అదురుచున్నది. చూడండి ఎంత అదురుతుంది అని అంటే, అసలే వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, నువ్వు కూడా బాధ పెడితే నేను ఎక్కడ తట్టుకోగలను? శత్రువు నా మీద బాణం విసిరాడు, శత్రువు నన్ను బహుగా బాధిస్తూ ఉన్నాడు, నేను ఆ బాధలో నుంచే నేను తేలుకోలేదు, పైగా మళ్ళీ నీ కోపం నా మీద వస్తే నేను ఎలా తట్టుకుంటాను? నేను తట్టుకోలేను, నాకు నీ కనికరం చూపించమని అడుగుతున్నాడు ఈ పాటలో. నిజమే, దేవుణ్ణి మనం అడుక్కోవాల్సిన విధానం ఇది. దేవుణ్ణి మనం అడగవలసిన విధానం ఇదే. నేనేం పాపం చేయలేదని లేదు, నేను నీతిమంతుని లేదు, నేను మంచివాడిని అనలేదు. తను తాను దేవుని పాదాల ఎదుట కుమ్మరించుకున్న అనుభవం అనేది చాలా శ్రేష్టంగా కనబడతా ఉంది. నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఇక్కడ దావీదు దుఃఖమే, ఎవరం కాదనడానికి వీల్లేదు. అయితే దుఃఖపడడంలో ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలిగాడు. ఆయన ప్రార్థన ఏంటి? ఆయన అభ్యర్థన ఏంటి? నీ ఉగ్రత, మొదటి చరణంలో, నీ కోపం చేత నన్ను గద్దించకు, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము,
అన్నాడు. నిజంగా దేవుని ఉగ్రత చేత దేవుడు శిక్షిస్తే, దేవుని ఉగ్రత చేత దేవుడు శిక్షిస్తే మనిషి యొక్క పరిస్థితి ఏంటి? నాన్న ఆంటీ తల మీద పడిందంటే ఇంకా హాస్పిటల్కి పరిగెత్తాలి, జాగ్రత్త. మరి దేవుని ఉగ్రత ప్రజల మీద పడితే ఏమవుతారు వాళ్ళు? అందుకనే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నీ ఉగ్రత వస్తే నేనేం మాట్లాడలేని, భవిష్యత్తులో ఏం చేయలేను అనే ఒక భావన ఆయనకుంది. సో దేవుడు వ్యక్తికి ఉగ్రత రాకుండా, దేవుని కోపం తన మీద ఉండకుండా, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ చేస్తున్న ఈ ప్రార్థనలో, ఈ పాటలో నాకు దావీదు యొక్క భవిష్యత్తు కనబడింది. దావీదు భవిష్యత్తులో చేయబోయే అద్భుతమైన పరిచర్య కనబడింది. దేవుడు ఎంత అద్భుతమైన, దావీదు ద్వారా దేవుడు ఎంత అద్భుతమైన పరిచర్య చేయించుకున్నాడు అనంటే, చాలా అద్భుతమైన పరిచర్యను ఆయన చేయించుకున్నాడు. ఒప్పుకుంటున్నాడు, నేను శిక్షకు పాత్రుణ్ణే, కానీ ఇంత శిక్ష నేను భరించలేను. పౌలు అన్నాడుగా, సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపనివ్వనని. ఆ మాటని మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు కూడా సహింపగలిగినంత వరకే పెడతాడు తన పిల్లలకి, మిక్కిలి పెట్టడు. ఈ మాటను కూడా గుర్తుపెట్టుకుందాం. భక్తులు మనకు నేర్పిన విధానం అది. భక్తులు ప్రార్థన చేశారు, వాళ్ళ ప్రార్థనలో వాళ్ళ శ్రమలు కుమ్మరించారు. దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు ఏడ్చిన మాట వాస్తవం. వాళ్ళు కన్నీళ్లు కార్చారు, అద్భుతం. వాళ్ళ కన్నీళ్లను దేవుడు చేయలేదు. అయితే సహింపగలిగినంత కంటే ఎక్కువగా పెట్టడు. ఎవరు ఏ విశ్వాసి అయినా, దేవుని ప్రభువును నమ్మిన ఏ విశ్వాసి అయినా సహింపగలిగినంతే పెడతాడు. ఇది మాత్రం రాసుకోండి, సువర్ణ అక్షరాల చేత గుండెల మీద రాసుకోండి ఈ మాట. సహించగలిగినంత మాత్రమే పెడతాడు, మిగతాది మనకు పెట్టడు. సహించలేనంత ఆయన పెట్టాడు అని అంటే, అంతకంటే భయంకరమైనది ఏదో నువ్వు చేసావు, ఇంక నిన్ను భూమి మీద ఉంచడానికి దేవుడు ఇష్టపడలేదు, అందుకని తీసేస్తాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలా. సో దేవుడు సహించలేని పాపం ఏదన్నా ఉందా భూమి మీద? నా అనుమానం, దేవుడు సహించలేని పాపం ఏదన్నా ఉందా భూమి మీద? దేవుడు క్షమించలేని పాపం ఏదన్నా ఉందా భూమి మీద? దేవుడు ఓర్చుకోలేని పాపం ఏదన్నా ఉందా భూమి మీద? అంటే ఉన్నాయి, లేవని నేను అనను. మందిర విషయంలో, దేవుని మందిర విషయాల్లో, దేవుని దైవకత్వ లోతైన సంగతుల దగ్గర దేవుడు ఓర్చుకోలేని సందర్భాలు ఉన్నాయి. అన్యాగ్ని వేశాడు, అన్యాగ్ని వేసినప్పుడు ఓర్చుకోలేకపోయాడు, చంపేశాడు. అట్లా ఒక తిరుగుబాటు అనేది కొన్ని ఉన్నాయి. అక్కడక్కడక్కడ మనకు కొన్ని సందర్భాలు కనబడతాయి. దేవుడు తట్టుకోలేని, దేవుడు క్షమించలేని, దేవుడు కోపగించుకుని చేసే దాని దగ్గర కొన్ని మనకు బైబిల్లో కనబడుతున్నాయి, ఆధారాలు కనబడుతున్నాయి. కానీ మ్యాక్సిమం అయితే దేవుడు క్షమించలేని పాపం భూమి మీద ఏది లేదు. దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు. పాత నిబంధనలో అలా కొన్ని జరిగినాయి, కానీ క్రొత్త నిబంధనలో టోటల్గా దేవుడు క్షమిస్తానే వచ్చాడు. పాత కొత్త నిబంధనల ఆ జాబితాలు మనం చూస్తే, శ్రమ, దేవుణ్ణి దుఃఖపెట్టిన వారి పరిస్థితులన్నీ. అందుకని యేసుప్రభువు వారు అంటాడు ఒక మాట, నాశన పుత్రుని తప్ప నేనెవరిని పోగొట్టుకోలేదన్నాడు ఆయన. ఒక్క యూదాని మాత్రం క్షమించలేకపోయాడు, క్షమించమని అడగలేదు. అందువల్ల యూదా చచ్చిపోయాడు, నాశన పుత్రుడు అతను. అతడు చేసిన పాపం కూడా అంతే. నిరపరాధిని రక్తం చిందించడానికి అతడు ప్రాణం శత్రువులు తీసుకోవడానికి ఒక అవకాశాన్ని కలిగించినటువంటి వ్యక్తి. అందుకనే నాశనపుత్రుని తప్ప నేను ఎవరిని పోగొట్టుకోలేదు, నువ్వు నాకు ఎంతమందిని ఇచ్చినావు అంతమంది నేను కాపాడుకున్నాను అన్నాడు. ఎన్ని పాపాలు మనం చేసినా, ఎంత బలహీనులమైనా దేవుడు మనని క్రొత్త నిబంధన ప్యాటర్న్ ప్రకారం, కొత్త నిబంధనల్లో మనం నమ్మి మనం విశ్వసించిన మన యేసు ప్రభు వారు మనల్ని క్షమించేటువంటి దేవుడు, క్షమిస్తాడు. ఈ మాటని మనం గమనించాలా. ఆయన క్షమిస్తాడని పాపం చేద్దామా? రోమపత్రిక 5వ అధ్యాయం చివరి వచనం ఏం చెప్తుంది?
కృప విస్తరించినని పాపం చేయదుమా? అట్లా అనరాదు అన్నాడు. అట్లా అనరాదు. కనుక కృప ఉంది కదా అని మనం పాపం చేసుకుంటూ పోతే దెబ్బలు తగులుతాయి. ఎన్ని దెబ్బలైనా తగులుతాయి. ఏమైనా చేస్తాడు ఆయన. నిన్ను చంపకపోవచ్చు కానీ చచ్చినంత పని చేయగలడు దేవుడు. సో అవి మనకు ప్రమాదాలుగా మిగులుతాయి. అందుకని ఈ కీర్తనలో ఆయన రాసినటువంటి ఈ కీర్తనలో చాలా చక్కగా ఆయన రాశాడు. అయితే ఆయన ఏడుపును దేవుడు విన్నాడు, ఆయన కష్టాన్ని దేవుడు విన్నాడు, ఆయన బాధను దేవుడు విన్నాడు, దేవుడు అంగీకరించాడు. నా విన్నపమును దేవుడు ఆలకించని రాశాడు కనుక దేవుడు విన్నాడు. విన్న దేవుడు దావీదుని క్షమించాడు, వదిలిపెట్టాడు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుడు దావీదును క్షమించాడు, దేవుడు దావీదుని చేయి పట్టుకున్నాడు, దేవుడు దావీదుని ప్రవక్తలాగా వాడుకున్నాడు. ముందే ఇష్టపడినవాడు, నేను ఇష్టపడిన నా ఇష్టానుసారుడైన మనుషుడు ఇదిగో అతడు నేను ఎన్నుకున్న మనుషుడని అన్నాడు కదా, సమూయేలుతో చెప్పాడు. ఎన్నుకున్నవాడు, ఇష్టపడినవాడు, దేవునికి హృదయానుసారుడైన మనుషుడు. ఇది ఒక మాట అయితే అంత ఇష్టమైన మనిషి అయిన తప్పు చేసినందుకు దెబ్బలు కూడా అలాగే పడ్డాడు. దేవుని చేత దెబ్బలు కూడా బాగానే తిన్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు కన్నీళ్లు కార్చి ఏడవగానే దేవుని గుండె కరిగిపోయి క్షమించాడు. క్షమించడం ద్వారా ఆయన ప్రవక్త పరిచర్య చేశాడు. ఆయన ప్రవక్త పరిచర్యలో లోకానికి ఆయన కన్నీళ్లు, ఆయన దుఃఖం దేవుడు విన్నాడు. ఆ దుఃఖ నివారణ జరిగించాడు. దుఃఖ నివారణ జరిగిన తర్వాత ఒక ప్రవక్తగా తాను ఎంత పరిచర్య చేశాడు అంటే చెప్పలేనంత పరిచర్య ఆయన చేశాడు. నేను చెప్తాను చూడండి, మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. ఆయన ప్రవక్త పరిచర్యను ఎలా చేశాడో నేను కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. 27వ కీర్తన 12వ చరణం చూడండి. నేను త్వరగానే ముగిస్తాను. 27వ కీర్తన 12వ చరణం. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగక్కువారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగింపకము. అబద్ధ సాక్షులను గూర్చిన ప్రవచనం ఇది. ఆయన సిలువ వేయడానికి మంచోళ్ళు సాక్ష్యం చెప్పారా, అబద్ధికులు సాక్ష్యం చెప్పారా? అబద్ధికులు సాక్ష్యం చెప్పారు. ఆ అబద్ధికులు సాక్ష్యం చెప్తారన్న సంగతి దావీదు రాయకపోయి ఉంటే ఆ ప్రవచనం నెరవేరుండేది కాదు. ఇక్కడ నెరవేరుండేది. మీరు చూడండి, మార్క్స్ వార్త 14వ అధ్యాయం. ఇటు అటు పెట్టుకోండి. పాత నిబంధనలో దావీదు ప్రవక్తగా ప్రవచించిన ప్రవచనం పక్కన పెట్టుకోండి. ఇటు రైట్ సైడ్న ఆ నెరవేర్పు కూడా పెట్టుకోండి. 14వ అధ్యాయం 57వ వచనం, మార్క్స్ వార్త. చదువుతున్నారా? అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. చాలమ్మా. ఇప్పుడు అబద్ధ సాక్ష్యం చెప్పారు అక్కడ. ఇప్పుడు 3 దినాలలో ఆయన మందిరం కడతానన్నాడు అని అబద్ధ సాక్ష్యం చెప్పారు. వాస్తవం అది. ఆ ప్రవచనం అది దావీదు ఆ రోజే రాశాడు. అది ఈయనని సిలువకెక్కించేటప్పుడు అబద్ధం చెప్పి అబద్ధ సాక్ష్యాలు పెట్టి ఇతని సిలువకి చంపుతారు అనే సంగతి దావీదు చనిపోకముందు కన్నీళ్ల చేత ఏడ్చి ప్రార్థన చేసి క్షమాపణ పొందిన తర్వాత, దేవుడు తను క్షమించిన తర్వాత ఒక ప్రవక్తగా చేయబట్టుకొని వాడుకునే దినాలలో ఆయన రాసినటువంటి ప్రవచనం ఇది. ఈ ప్రవచనం ఎలా నెరవేరింది చూడండి. నేను ఇంకొక ప్రవచనం కూడా చెప్తాను చూడండి. 22వ కీర్తన 18వ చరణం. 22వ కీర్తన 18వ చరణం. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? దావీదు చెప్పిందే. అది మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనంలో అది నెరవేరింది. ఆయన వస్త్రాల్ని చీట్లు వేసుకున్నారు, పంచుకున్నారు. వాక్యాధారం ఇది. అంటే ఇప్పుడు ప్రవచనం నెరవేరిందా లేదా? నెరవేరింది. ఆయన ప్రవక్త అనడానికి రుజువులు కనబడుతున్నాయా లేదా? దావీదు ఒక ప్రవక్త.
దావీదు ప్రవచించాడు, దావీదు ప్రవచనాలు నెరవేరాయి. ఎప్పుడు అనంటే ఆయన కన్నీటి ప్రార్థన వెనుక, ఆయన దుఃఖం సలిపిన తరువాత, ఏడ్చి ఆయన కళ్ళు చివికిపోయిన తరువాత, ఆయన కన్నీళ్లు పరుపును తేలియాడ చేసిన తరువాత, ఆయన ఒక అద్భుతమైన ప్రవక్త పరిచర్యను ఆయన కొనసాగించి లోకానికి క్రీస్తును ముందుగానే ప్రకటించాడు. ఎంత ముందు వాడు యేసుక్రీస్తు కంటే? దరిదాపుగా 1500 సంవత్సరాలు అనుకుంటా, దరిదాపుగా అన్నేళ్లకు ముందువాడు యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధ సాక్ష్యం చేత శిలువకెక్కుతాడని రాశాడు. వస్త్రాలు పంచుకునే సంగతి కూడా ఆయన రాశాడు. ఇంకో మాట అందులోనే 22వ కీర్తన 7వ చరణం, నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. అంటే దేవుని దూషిస్తున్న ఒక గుంపు అక్కడ ఉంది. దేవుని దూషించిన గుంపును గురించి రాసిన మాట అది. వాడిని యేసు ప్రభు వారిని అవహేళన చేస్తారు, దూషిస్తారు అనే మాట. అది ఖచ్చితంగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 39వ వచనంలో ఆయనను హేళన చేశారు. నువ్వు ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. ఎంత అవహేళన చేశారు, ఎంత దూషణ చేశారు, ఆయన దైవత్వాన్ని ఎంత తక్కువ చేసి మాట్లాడారు అని అంటే చాలా అసలు హీనంగా మాట్లాడారు వాళ్ళు ఆ రోజున. యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వాన్ని అర్థం చేసుకోలేక హీనంగా మాట్లాడిన సమాజం. ఇవన్నీ నేను ఎందుకు మీతో చెప్తున్నాను అంటే, దావీదు ప్రవచించాడు, ఆ ప్రవచనాలన్నీ క్రీస్తులో నెరవేరాయి అని చెప్పడం కొరకు నేను ఈ మాటలు చెప్తున్నాను. 69వ కీర్తన 9వ చరణం, 69వ కీర్తన 9వ చరణం 2వ భాగంలో కింద భాగం చూడండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. యేసులో అయ్యే కదమ్మా జరిగింది, యేసు ప్రభువులు అయ్యేగా జరిగింది. 27వ అధ్యాయం 42వ వచనం మీరు రాసుకోవడానికి. అలాగే 69వ కీర్తన 21వ వచనం కూడా చూడండి. 69వ కీర్తన 21వ కూడా వచనం కూడా చూడండి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకును త్రాగనిచ్చిరి. సో మార్కు సువార్త 15వ అధ్యాయం 36వ వచనంలో చేదు చిరకను అందించినట్టుగా లేఖనంలో ఉంది. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. 22వ కీర్తన 1వ చరణం, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్త ధ్వని వినక నీవేలా దూరముగానున్నావు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. నేను ఇక్కడ 6 సందర్భాలు మీ ముందు ఉంచాను. ఈ 6 ప్రవచనాలు రాసింది ఎవరు? దావీదు. ఈ 6 ప్రవచనాలు కూడా దావీదే రాశాడు. నేను ఈ సందర్భంలో మీకు ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నాను, ఈ సందర్భంలో ఈ మాటలు మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఆయన దుఃఖాన్ని దేవుడు చూశాడు, ఆయన కన్నీళ్లను దేవుడు చూశాడు, ఆయన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు సంపూర్ణంగా దావీదును క్షమించాడు, సంపూర్ణంగా దావీదును క్షమించాడు. క్షమించి వదిలిపెట్టలా, చేయి పట్టుకొని ఒక ప్రవక్తలాగా దేవుడు తన్ని వాడుకుంటూ వెళ్ళాడు. ఇది ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సంగతి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అనంటే, ప్రతి కన్నీటి ప్రార్థన వెనుక, ప్రతి కన్నీటి దుఃఖ సమయాల వెంట దేవుడు మనల్ని పట్టించుకునేవాడు. అయితే నీ ప్రార్థన యథార్థమైందిగా ఉండాలా, నీ ప్రార్థనలో వేషధారణ ఉండకుండా చూసుకోవాలా. చాలామంది పైకి ఏడుస్తారు కానీ గుండెలో ఏముండదు, పైకి మాత్రం ఏడుస్తారు. అది దొంగ ప్రార్థన. అలాంటి ప్రార్థన చేయమాకండి. నిజంగా నువ్వు పాపం చేసావా, పశ్చాత్తాపడు. నిజంగా తప్పు చేసావా, దేవుని దగ్గరికి ఇప్పుడు అడుగుతున్నాడు కదా, దేవుణ్ణి అడుగుతున్నాడు ఇక్కడ.
కనుక నేను తట్టుకోలేను. నువ్వు నిజంగా నన్ను శ్రమ పెడితే నీ ఉగ్రతగా నా మీద వస్తే నేను తట్టుకోలేనని క్లియర్గా చెప్తున్నాడు ఈ కీర్తనలో. తట్టుకోలేడు. అందుకనే యథార్థంగానే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి శత్రువులు తను ఎంత ఏడిపించారో చెప్తున్నాడు. అయితే ఒక్కటి నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, ఏ పాపం విషయంలో ఇంత దుఃఖపడ్డాడు అనేది మాత్రం తెలియట్లా. అది నాకు కూడా పెద్దవాళ్ళు కూడా ఎవరు చెప్పాల. అందుకని ఈ మాట నేను క్లియర్గా మీకు చెప్పలేకపోతున్నాను. ఏది ఏమైనా మనకు తెలియని ఏదో లోపల ఉంది. దావీదు ఎక్కడో ఏదో చేశాడు. అది శత్రువుల నుంచా, లేకపోతే పన్నాగం బట్టి ఆయన్ని ఆ పాపంలో ఇరికించారా, శత్రువుల వలలో చిక్కి ఆ పాపం ఎక్కడైనా చేసి దేవునికి మాత్రమే కనబడి ఆ శత్రువులు తన్ను ఆత్మీయంగా బాధ పెడుతుంటే ఏడ్చి దుఃఖపడ్డా, మనకి ఇదమిత్తంగా ఏం అర్థం కావట్లా. కానీ ఏది ఏమైనా భౌతిక సంబంధమైందా, అది ఆత్మ సంబంధమైన దుఃఖమా, రెండిట్లో ఏ దుఃఖమైనా సరే ఆ దుఃఖం తన కన్నీళ్లకు కారణమైంది. ఆ కన్నీళ్లు తనకు ప్రార్థనకు కారణమైంది. ఆ ప్రార్థన దేవుని వద్ద మొరపెట్టడం ద్వారా దేవుడు క్షమించడానికి కారణమైంది. దేవుడు క్షమించిన తర్వాత 6 ప్రవచనాలు దావీదే రాయడానికి కారణమైంది. 6 ప్రవచనాలు యేసు ప్రభువారి సిలువను గురించిన ప్రవచనాలు ఇవన్నీ కూడా, యేసు ప్రభువారి మరణాన్ని గురించిన ప్రవచనాలు ఇవన్నీ కూడా, యేసు ప్రభువారు పొందబోయే అవమానాన్ని గురించి రాయబడిన ప్రవచనాలు ఇవన్నీ కూడా. అంటే దావీదు ఎంత ముందు ఆయన శ్రమలను చూశాడు, ఆయన శ్రమలను గూర్చిన ప్రత్యక్షత, క్రీస్తు ప్రభువారి బాధలను గూర్చిన ప్రత్యక్షత, ఆయన పొందబోయే మరణాన్ని గూర్చిన ప్రత్యక్షత, అన్ని అనుభవాలు కలిగిన వాడు దావీదు. అన్నేళ్లకు ముందు ఈ సంగతిని గ్రహించాడు అని అంటే, ఈ సంగతులు ఆలోచన చేశాడు అని అంటే ఎంత అద్భుతమైన వ్యక్తి. ఆలోచన చేయండి. అంటే దుఃఖం సలపడం, కన్నీళ్లతో ప్రార్థన చేయడం అనేది తప్పా ఒప్ప? చాలామంది ప్రార్థన కన్నీళ్లతో ప్రార్థన చేస్తే, వేషధారణతో చేసే ప్రార్థన ఎప్పుడు మంచిది కాదు, వేషధారణతో కార్చే కన్నీరు మంచిది కాదు. అందుకని అన్నాడు భక్తుడు, నీ కన్నీళ్లలో కూడా ప్రార్థన ఉంది అని, మరి పాపం ఉంది అని. మన కన్నీళ్లలో కూడా పాపం ఉంటుంది. జాగ్రత్త. నువ్వు ఏడ్చేటప్పుడు నీ ఏడుపు, నీ దుఃఖం పాపంతో ఉండకూడదు. నీ కన్నీళ్లలో పాపం ఉంది అని భక్తులు రాశారు. బహుశా ఈ మాట కేపీ యాంపీస్ గారు ఎవరో ఒక మాట అన్నాడు, ఇది నీ కన్నీళ్లలో పాపం ఉంటుంది అని. నాకు సరిగ్గా గుర్తులేడు ఆయన. సో కాబట్టి మన కన్నీళ్లలో కూడా పాపం ఉంటుంది. కన్నీళ్లు కార్చేటప్పుడు నీ కన్నీళ్లలో యథార్థత ఉండాలా, సత్యం ఉండాలా, నీతితో కూడిన కన్నీరై ఉండాలా. ఆ కన్నీరు దావీదులో ఉంది. అందువల్ల దావీదును క్షమించాడు, చేయబట్టుకున్నాడు, ప్రవక్తలా వాడుకున్నాడు. ఆయన సిలువను గూర్చినటువంటి ప్రత్యక్షతలు దావీదుకు ముందుగానే ఇచ్చాడు. దావీదుకు అంత ముందుగానే, 1000 సంవత్సరాలకు ముందుగానే దావీదుకి ఇచ్చిన ఈ ప్రవచనాలన్నీ, ఆయన రాసిన ప్రతి మాట యేసుక్రీస్తులో నెరవేరడానికి దోహదమైంది. మనం ప్రవచనాలను బట్టి మనం ఆరాధన చేయొచ్చు. ప్రభు మన కొరకు శిక్షణ ఉంది, ప్రాణం పెట్టడాన్ని బట్టి మనం ఆరాధన చేయొచ్చు. దావీదు వంటి వ్యక్తిని క్షమించి ఆయన కన్నీళ్లను తుడిచిన దేవుణ్ణి, దాన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి ఆరాధన చేయొచ్చు. ఆ మాటకు వస్తే, నా యేసయ్య చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 37-38 వచనాలు. 37-38 వచనాలు. పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. గెత్సెమనే వనంలోకి వెళ్ళిన తర్వాత ఆయన దుఃఖపడుటకు మొదలుపెట్టెను అనే పదం మనం చూస్తున్నాం. అంటే స్వయంగా ప్రభు కూడా దుఃఖపడ్డాడు. ప్రభు కూడా ఏడ్చాడు. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి జీవితంలో కన్నీటి అనుభవాలు ఉంటాయి. అవి వ్యక్తిగతంగా మన కొరకు మనం కార్చుకున్న కన్నీరన అయి ఉండాలి, లేదు మనం ప్రేమించిన వ్యక్తులను గురించి మనం కార్చిన కన్నీరు అయి ఉండాలి.
గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. చాలాసార్లు మనం పడిన మన కష్టాలు, మనం పడిన మన వేదనలు, మనం చేసిన పాపాన్ని బట్టి కూడా ఏడ్చి పశ్చాత్తాపడిన అనుభవాలు మనకున్నాయి. దావీదు చేసిన పాపాన్ని బట్టి కన్నీళ్లు కార్చాడు. ఆయన పడక తేలియాడింది కన్నీళ్ల చేత. ఆయన కన్నులు చివికిపోయినాయి. అంతగా ఏడిచాడు. ఏడవడం అనేది తప్పు అని ఎప్పుడు కూడా మనం అనుకోవద్దు. కానీ ఆ ఏడుపులో పాపం ఉండకూడదు. యేసు ప్రభువారు గెత్సెమనే వనంలో ఆయన దుఃఖపడుటకు మొదలుపెట్టాను అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఏడ్చాడు? కన్నీరు రక్తంగా మారేంత ఏడ్చాడు. అందుకని ఎబ్రీ పత్రికలు రాయబడి ఉంది, ఆయన బ్రతికున్న దినాలలో మీరింకనూ రక్తం కారునంతగా పోరాడలేదు అనే మాట రాయబడ్డాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కారునంత కన్నీళ్లను కూడా కార్చాడు. ఆయనకేదో ఆయన భార్య ఏడ్చిందనో, ఆయన పిల్లలు ఏడ్చారనో, ఆయన కుటుంబం కొరకు ఆయన ఏడవలా. ఎవరి కొరకు ఏడ్చాడు? మానవాళి పాపం కొరకు ఏడ్చాడు. మానవాళి పాప క్షమాపణ కొరకు ఏడ్చాడు. మానవులు అందరూ రక్షించబడాలని ఏడ్చాడు. మానవులు అందరూ నిత్యజీవం రావాలని ఏడ్చాడు. నిత్యజీవం పొందాలని ఏడ్చాడు. యేసుక్రీస్తు ప్రార్థన కన్నీళ్ల వెనకాల మనందరి భవిష్యత్తు ఉంది. మనందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నా యేసయ్య కన్నీళ్లు కార్చి ఏడ్చాడు. మన కోసం ఆయన ఏడ్చాడు. దరిద్రం ఏంటో కానీ మన కొరకు మనం ఏడ్చే అనుభవాలు లేవు మనకి. మన కొరకు మనం ఏమి ఏడవట్లా. ఎప్పుడు ఏడుతామంటే బాగా ఏదైనా రోగం వస్తేనో, లేకపోతే ఎవరైనా అవమానపరిస్తేనో, ఆర్థికపరమైన ఇబ్బంది వస్తేనో, ఇలా ఒక స్వార్థంతో ఏడ్చే ఏడుపులు మనలో కనబడుతున్నాయి. కానీ ఏ రోజైనా నువ్వు దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని గురించి కన్నీళ్లు కార్చిన అనుభవాలు ఈ రోజుల కనబడట్లా. నేను విమర్శ కోసం చెప్పడంలా, ఆలోచన కొరకు చెప్తున్నాను. మీరు ఆలోచించాలని మాత్రమే చెప్తున్నాను. ఎవరిని విమర్శ చేయట్లా. నేను ఆలోచించండి. నువ్వు ఏడ్చిన సందర్భం నీకుందంటే ఉంది. అనేక సందర్భాలు ఏడ్చావు. ఒక్కసారైనా నీ పాపం కోసం నువ్వు ఏడ్చావా? నువ్వు చేసిన పాపం కొరకు, నీ అవిధేయత కొరకు, నీ తిరుగుబాటు కొరకు, దేవుని విషయంలో నువ్వు సరిగ్గా లేకపోయాను అనే ఏడుపు ఎప్పుడైనా వచ్చిందా? కన్నీటి ప్రార్థన, దుఃఖం సహజంగా అందరి జీవితాల్లో ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఆ దుఃఖానుభవం గుండా వెళ్తాడు. ఏదో ఒక సమయంలో ఆ దుఃఖానుభవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది మనం క్రైస్తవులంగా ఆ దుఃఖం మన పాపం క్షమించబడడానికి మనం చేసుకోగలిగితే, ఇతరుల క్షేమం కొరకు ఆ కన్నీళ్లు మనం కార్చగలిగితే దేవునికి సంతోషంగా ఉంటుంది. మన పాపం క్షమించబడడం కొరకు మనం కన్నీళ్లు కార్చాలా, లేదు ఇతరుల క్షేమం కొరకైనా మనం ఆ కన్నీళ్లు కార్చాలా. దుఃఖంలో ఉన్నారు, కష్టం వాళ్ళని తరుముతుంది, బాధలో ఉన్నారు వాళ్ళ కొరకు మన వెనకాలండి ప్రార్థన చేయాలా. ఎలాంటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఆ దుఃఖ సలపగలిగినటువంటి అనుభవాలు. పాత నిబంధన కాలంలో తెకోవా స్త్రీని తీసుకొచ్చాడుగా, అలాంటి వాళ్ళు ఉన్నారు. దుఃఖం సలపడానికి కొద్దిమందిని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఎవరైనా చచ్చిపోతే దుఃఖం సలపడానికి ఏడ్చేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పెయిడ్ వర్కర్స్ అనమాట. వాళ్ళు పెయిడ్ వర్కర్స్. వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉంటారు. డబ్బులు ఇస్తే వస్తారు, కూర్చొని ఏడుస్తారు. ఆ కన్నీళ్లలో నిజమైన భారం ఉంటుందా? డబ్బు కొరకు వచ్చి ఏడ్చే అనుభవం అది. పాత నిబంధన కాలంలో ఉన్నారు వాళ్ళు. కానీ క్రొత్త నిబంధన కాలంలో దేవుడు దాన్ని కొట్టేశాడు. అది మనుషుల్లో నుండి అడాప్ట్ అయింది సమాజంలోకి. మనుషుల కుయుక్తిలో నుండి అడాప్ట్ అయింది మనుషుల్లోకి. మనుషుల యొక్క ఉద్రేకాల నుంచి బయటకు వచ్చింది అది.
ఎవరో ఒకరు ఏడవాలిగా, ఏడవకపోతే ఎట్లా? ఆడేమో చెడ్డోడు, చచ్చినోడు ఎవడో చెడ్డోడు. కానీ ఆ ఇంటి వాళ్ళు ఎవరు ఏడవకపోతే మరీ దరిద్రంగా ఉంటుందని అనుకొని ఎవరికొవరికి డబ్బులు ఇచ్చేసి ఏడవడానికి పిల్లని ఊదేవారిని ఏడిచి గొల్లు చేసేవాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏడిపించేవాళ్ళు. చూసావా ఎంతమంది ఏడుతున్నారో ఆయన కోసం? ఎంతమంది ఏడుతున్నారో చూసావా ఆయన కోసం? చెప్పండి, ఏడుపు ఎలా ఉండాలి? ఏడుపు ఎలా ఉండాలి? నీ కన్నీళ్ళలో పరిశుద్ధత ఉండాలి. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టులో ఒక పరిశుద్ధత ఉండాలి, పరిశుభ్రత ఉండాలి, పవిత్రత ఉండాలి. వేషధారణ ఉండకూడదు. ఎవరు ఈ అనుభవం గుండా దేవుని పాదాల దగ్గరికి వెళ్తారో ఖచ్చితమైన రిజల్ట్స్ని వాళ్ళు చూస్తారు. దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ఈ రోజున 6వ కీర్తనలో దావీదు అలాంటి ప్రార్థన చేశాడు. అలాంటి కన్నీళ్లు కార్చారు, అలా దుఃఖాన్ని సలిపాడు. ఆ కారణం చేత దావీదు దేవుని చేత క్షమించబడ్డాడు, దేవుని చేత వాడుకోబడ్డాడు. దేవుని కలువరి శిలువ ఆ ప్రత్యక్షతనంతా కూడా 1000 సంవత్సరాలకు ముందే తాను చూసి ప్రతిదీ కూడా ప్రవచన రూపంలో రాశాడు. ఆయన రాసిన ప్రతి ప్రవచనం శిలువ యాగం దగ్గర నెరవేరింది. దేవుడు నిన్ను నన్ను క్షమిస్తే, క్షమించగలిగినంత కన్నీరు మనకుంటే దేవుడు చేయబట్టుకుంటాడు, మనల్ని వాడుకుంటాడు. అద్భుతమైన జయాన్ని దేవుడు మనకిస్తాడు. ఆయన సేవలో మనం తరిస్తాం, దీవెన పొందుతాం. తలలు వంచండి, ఆరాధన చేద్దాం.